హలో ఫ్రెండ్స్! ఈరోజు చూపించే పండనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామందికి. ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే మాత్రం ఈ పండైతే యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఫుల్‌గా తెలియాలంటే పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. మీ వాళ్ళలో ఎవరికైనా సరే బాగోకపోతే మాత్రం తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. సో, ఈ చెట్టు పేరొచ్చేసి వుడ్ యాపిల్ చెట్టు అంటారు. సో, దీనికి ఇంకో పేరొచ్చేసి ఎలంపండు చెట్టు కూడా అంటారు. మేమైతే ఆ చెట్టు దగ్గరికైతే వెళ్తున్నాం. సో, ఇప్పుడు మీకు చూపించినట్టయితే మేమైతే ఆ చెట్టు దగ్గరికైతే వచ్చేసాం. అదే ఆ చెట్టు. ఈ చెట్టు అయితే చాలా అరుదుగా అయితే కాస్తుంది. ఇక్కడ చూపించినట్టుగా అయితే ఎక్కడో తప్పించయితే ఆ చెట్టు అయితే మనకు కనపడదు. చెట్టు మీద అయితే కాయలైతే మాకు కనిపించాయి. సో, మీదకి ఎక్కుదామన్నా సరే వాటికి ముల్లులయి ఉంటాయి. సో, అందుకే కింద నుంచి రాళ్ళతోటైతే కొట్టాలి. సో, మేము రాళ్ళతో కొట్టి అయితే ఒక కాయ అయితే పడ్డది. ఈ పండు వల్ల యూజ్ ఎక్కువేంటంటే చాలా అరుదైన పండనమాట. వుడ్ యాపిల్ అంటారు దీన్ని. ఇది గాని ఎక్కడైనా మీకు కనబడితే మాత్రం తప్పకుండా అయితే వాడండి. 2 మంత్స్ వాడితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. దేనికి ఉపయోగపడుతుందనేది. సో, 1 మంత్ వాడితే మాత్రం చాలా యూజ్ అయితే ఉంటుంది. నేను ఇక స్క్రీన్ మీద చూపించినట్టయితే మీకు దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఈ పండుగ వాడితే మాత్రం తప్పకుండా అయితే క్లియర్ అవుతుంది. సో, తప్పకుండా మాత్రం వాడండి. ఇది గాని ముగ్గితే మాత్రం ఇంకా బాగానే ఉంటుంది. మీకు చూపించినట్టుగా ముగ్గితే ఎలా ఉంటుంది, ముగ్గకపోతే ఇలా ఉంటుంది. సో, చాలామంది చూసే ఉంటారు. దీని టేస్ట్ కూడా చాలా పుల్లగా ఉంటుంది. కానీ కోపు పెట్టుకొని తింటే మాత్రం కొంచెం చాలా ఆరోగ్యానికైతే చాలా మంచిది. సో, ఒకవేళ తినలేకపోతే మాత్రం చాలామంది తినలేరు ఈ పండుని. అలా తినలేనోళ్ళైతే పంచదార ఏసుకొని అయితే తినొచ్చు కొంచెం తీపి కోసం అయితే. కానీ ఈ పండు వల్ల ఏంటంటే చాలా అనారోగ్యాలైతే క్లియర్ అవుతాయి. నేను స్క్రీన్ మీద చూపించినట్టయితే. కొంచెం పుల్లగా ఉంటుంది కానీ తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ వాళ్ళని ఎవరికైనా సరే నేను చూపించిన స్క్రీన్ మీద చూపించిన దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఈ పండు అయితే తప్పకుండా ట్రై చేయండి. దీని పేరు వచ్చేసి వుడ్ యాపిల్ అంటారు ఇంగ్లీష్‌లోను. తెలుగులో అయితే ఎలంపండు అంటారు. సో, ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.